పిఓకేను తిరిగి దక్కించుకోవడం భారత్ కు సాధ్యమేనా? పిఓకేను పాకిస్తాన్ అంత ఈజీగా వదులుకుంటుందా? ఆపరేషన్ సింధూర్ కి పిఓకేకి సంబంధం ఉందా? ఈ సందేహాలన్నింటినీ ఒక్క మాటతో పటాపంచలు చేశారు ప్రధాని మోదీ. రాసి పెట్టుకోండి, పిఓకే మనదే 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 అనేంత కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ఈసారి ఇండియా వాయిస్ లో. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత కాల్పుల విరమణ డీల్ షురూ అయ్యాక పాకిస్తాన్ విషయంలో ఖరాఖండిగా ముందుకెళ్తోంది ఇండియా. పాకిస్తాన్ మీద దండయాత్ర చేసి ఏం సాధించాం, ప్రపంచానికి ఏమని మెసేజ్ ఇచ్చాం అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలిచ్చింది ఇండియా. తన నివాసంలో త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. రక్షణ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన బ్రీఫింగ్ ని మీడియాకు రిలీజ్ చేసింది భారత విదేశాంగ శాఖ. కశ్మీర్ అంశంపై మేమైతే క్లియర్ గా ఉన్నాం. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను తిరిగి అప్పగించడమే పాకిస్తాన్ కు మిగిలి ఉన్న వన్ అండ్ ఓన్లీ చాయిస్ అని తేల్చేశాయి మన సైనిక వర్గాలు. ఆపరేషన్ సింధూర్ తో టెర్రర్ హెడ్ క్వార్టర్స్ ని నేలమట్టం చేశాం. మా సైనిక శక్తిని, మా సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం. వాళ్ళు బుల్లెట్లతో దాడి చేస్తే మనం బాంబులతో సమాధానం ఇచ్చాం. ఇక మీదట కూడా అదే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నామన్నారు మోదీ. పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న ఆర్మీ కమాండర్స్ కి ఈ పాటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 7వ తేదీన ఉగ్రస్థావరాలపై దాడులు చేసి ఆ వెంటనే పాక్ డీజీఎంఓకు సమాచారం ఇచ్చాం. చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పేశాం. కానీ అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. పతనం ఖాయమని తేలిపోయాక చర్చించుకుందాంరా అంటూ మే 10వ తేదీన పాకిస్తాన్ నుంచి పిలుపొచ్చింది. సైనికంగా, రాజకీయంగా, మానసికంగా పాకిస్తాన్ ని కోలుకోలేనంతగా దెబ్బ కొట్టేశాం. ప్రతి రౌండ్లోనూ మన చేతిలో పాకిస్తాన్ మట్టి కరిచింది. మే 10వ తేదీన వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడినప్పుడే పాకిస్తాన్ చేతులెత్తేసింది. ఇక పిఓకే విషయంలో వెనక్కు తగ్గేదే లేదన్న మోడ్లో ఉంది భారత సైన్యం. సోమవారం జరిగే 2వ దఫా చర్చలపై కూడా స్పష్టమైన సంకేతాలిచ్చారు ప్రధాని మోదీ. పిఓకే ఫ్యూచర్, తీవ్రవాదుల అప్పగింత, ఈ 2 అంశాలే మా ఎజెండా అని క్లారిటీనిచ్చారు. ఇదే అంశంపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వ్యాన్స్ తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. ఈసారి పాకిస్తాన్ తెగబడితే తీవ్రంగా తిరగబడతాం, బలంగా కొడతామని ముందస్తుగానే హెచ్చరించారు. మే 7వ తేదీన పాక్లోని 9 తీవ్రవాద స్థావరాల్ని పసిగట్టి గురి చూసి కొట్టి కీలక ఉగ్రముఠా మేస్త్రీలను మొట్టుబెట్టింది మొదలు ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ ప్రతి మిలిటరీ ఆపరేషన్ ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ప్రధాని మోదీ.